హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ నవీన్ కుమార్. ఈరోజు వచ్చేసరికి మనము టీజీ డీసెట్ 2026 సంబంధించి ఎంట్రన్స్ టెస్ట్కి ఏ విధంగా ప్రిపేర్ కావాలి, సిలబస్ ఏముంటుంది, తర్వాత షెడ్యూల్ ఏముంది, అసలు ఏ బుక్స్ చదివితే మనకు మంచి మార్క్స్ వస్తాయి, ఎన్ని మార్క్స్ వస్తే మనకు సీట్ రావచ్చు, అసలు ఎలా ప్రిపేర్ కావాలి, ఈ వీడియోలో వచ్చేసరికి మనం ఏ విధంగా ప్రిపేర్ అయితే సింపుల్గా చెప్తాను. లెంత్ ఏమి ఉండదు వీడియో, కాబట్టి అందరూ లాస్ట్ వరకు చూడండి. ఇన్ఫర్మేషన్ మీకు యూస్తే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనము సిలబస్ చూద్దాం. ఫస్ట్ సిలబస్ చూద్దాం, ఎక్కడ నుంచి అడుగుతాడో, ఏమేమి అడుగుతాడో, ఎట్లా ఉంటుంది, ఏ మీడియం వాళ్ళకి ఎట్లా ఉంటుంది, తర్వాత ఏ బుక్స్ చదవాలి, ఎట్లా చదవాలి అనే దాని గురించి మనం డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ అయితే చూడండి, ఇక్కడ మనకు సిలబస్ నేను ఇక్కడ మీకు స్క్రీన్ షాట్లో వేస్తా. సిలబస్ అనేది స్క్రీన్ షాట్లో వేస్తా, చూడండి. అక్కడ నేను చెప్తాను చూడండి. ఫస్ట్ వచ్చేసరికి మనము తెలుగు మీడియం వాళ్ళ గురించి మాట్లాడుకుందాం. ప్రతి మీడియంకి వచ్చేసరికి 100 మార్క్స్ ఉంటాయండి. 100 మార్క్స్ ఉంటాయి. ప్రతి క్వశ్చన్కి ఒక మార్కు. నెగిటివ్ మార్క్స్ అట్లాంటివి ఏమీ ఉండవండి. చూసుకున్నట్లయితే ఫస్ట్ మనకు తెలుగు మీడియం వల్ల చూసుకున్నట్లయితే మనకు ఈ సబ్జెక్ట్స్ తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ మీడియం వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఏ మీడియం వాళ్ళకు ఆ మీడియంలోనే మాత్రమే వస్తుందండి క్వశ్చన్ పేపర్. వేరే రెండు మీడియంలో కలిపి రాదు. ఖచ్చితంగా ఇప్పుడు తెలుగు మీడియం వాళ్ళ గురించి మనం మాట్లాడుకున్నప్పుడు మనకు పార్ట్ ఏ, పార్ట్ బి రెండు విధాలుగా మనకు ఇవ్వడం జరిగించండి. ఇక్కడ చూసినట్లయితే మనకు తెలుగు మీడియం వాళ్ళకు తెలుగు టీచింగ్ యాప్టిట్యూడ్ అనేది ఉంటుందన్నమాట. జనరల్ నాలెడ్జ్ అండ్ టీచింగ్ యాప్టిట్యూడ్ వచ్చేసరికి 10 మార్క్స్ ఉంటాయి. 10 క్వశ్చన్స్ 10 మార్క్స్. తర్వాత ఇంగ్లీష్ వచ్చేసరికి 10 క్వశ్చన్స్ 10 మార్క్స్ అనమాట. తర్వాత జనరల్ బి వచ్చేసరికి ఇక్కడ తెలుగు మీడియం వాళ్ళకు తెలుగు 20 మార్కులు ఉంటాయి అనమాట. 20 క్వశ్చన్లు 20 మార్కులు ఉంటాయి. తర్వాత మ్యాథ్స్ 20 క్వశ్చన్స్ 20 మార్క్స్, ఫిజికల్ సైన్స్ 10 మార్క్స్ 10 క్వశ్చన్స్, బయాలజికల్ సైన్స్ 10 క్వశ్చన్స్ 10 మార్క్స్, సోషల్ స్టడీస్ 20 మార్క్స్ 20 క్వశ్చన్స్ అనమాట. అంటే మొత్తంగా చూడండి, మనకు టీచింగ్ యాప్టిట్యూడ్ 10 మార్క్స్, ఇంగ్లీష్ 10 మార్క్స్, తెలుగు 20 మార్క్స్, మ్యాథ్స్ 20 మార్క్స్, సైన్స్ 10 మార్క్స్, బయాలజికల్ సైన్స్ 10 మార్క్స్, సోషల్ స్టడీస్ 20 మార్క్స్. అంటే మొత్తంగా 100 మార్క్స్ అయితే అవ్వడం జరిగిందనమాట. తర్వాత మనకు సేమ్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి చూసుకున్నట్లయితే వీళ్ళకు ఫస్ట్ టీచింగ్ యాప్టిట్యూడ్, జనరల్ నాలెడ్జ్ అండ్ టీచింగ్ యాప్టిట్యూడ్ వచ్చేసరికి 10 మార్క్స్. ఈ టీచింగ్ యాప్టిట్యూడ్, జనరల్ నాలెడ్జ్ అనేది తెలుగు మీడియం వాళ్ళకైనా, ఉర్దూ మీడియం వాళ్ళకైనా, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకైనా ఎవరికైనా సేమ్ 10 మార్క్స్ అయితే ఉండడం జరుగుతుంది. తర్వాత వీళ్ళకి వచ్చేసరికి మనకు ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి చూసుకున్నట్లయితే మనకు ఇంగ్లీష్ 20 మార్క్స్ ఉంటాయండి. ఎందుకంటే ఇంగ్లీష్ వాళ్ళ మెయిన్ సబ్జెక్ట్ కాబట్టి ఇంగ్లీష్ 20 మార్క్స్ ఉంటాయి. తర్వాత తెలుగు 10 మార్క్స్ ఉంటాయి. మిగతా సేమ్ మ్యాథ్స్ 20 మార్క్స్, సోషల్ స్టడీస్ 20 మార్క్స్, బయాలజికల్ సైన్స్ 10 మార్క్స్, ఫిజికల్ సైన్స్ 10 మార్క్స్. అంటే మొత్తంగా ఈ సబ్జెక్ట్స్ వచ్చేసరికి 60 మార్క్స్ అనమాట. మిగతా టీచింగ్ యాప్టిట్యూడ్, తెలుగు, ఇంగ్లీష్ అవి మొత్తం కలిపి 40 మార్క్స్ అనమాట. 60, 40 ఎవరికి 100 అయితే అనమాట. సేమ్ 60 మార్క్స్ అందరికి సేమ్ ఉంటాయండి. ఉర్దూ మీడియం వాళ్ళకైనా, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకైనా, తెలుగు మీడియం వాళ్ళకైనా సేమ్ 60 మార్క్స్ ఉంటాయి. అవి మాత్రమే ఆడతాయి. ఉర్దూ మీడియం వాళ్ళకి చూసుకున్నట్లయితే ఉర్దూ వచ్చేసరికి 20 మార్క్స్, ఇంగ్లీష్ వచ్చేసరికి 10 మార్క్స్, టీచింగ్ యాప్టిట్యూడ్ వచ్చేసరికి 10 మార్క్స్, మ్యాథ్స్ 20, ఫిజికల్ సైన్స్ 10, బయాలజికల్ సైన్స్ 10, సోషల్ స్టడీస్ 10 అనమాట, 20 అనమాట. మొత్తంగా 100 మార్క్స్ అయితే ఉండడం జరుగుతుంది చూడండి. ఇవి మన తెలుగు మీడియం వాళ్ళకైనా, ఉర్దూ మీడియం వాళ్ళకైనా సేమ్ 100 మార్క్స్ ఉంటాయి. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి వచ్చేసరికి ఎగ్జామ్ రాసి చాలు క్వాలిఫై అయిపోతారు. బీసీ, ఓసీ వాళ్ళు మినిమం 35 మార్క్స్ తెచ్చుకోవాలి క్వాలిఫై అవ్వడానికి. క్వాలిఫై అయితేనే నెక్స్ట్ ప్రాసెస్లో కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయడానికి కానీ, మీ సీటు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి కానీ మీరు అవైలబుల్గా అర్హత సాధించి ఉంటారు అనమాట. ఇక్కడ చాలామంది అడిగారు అనమాట. నెగిటివ్ మార్క్స్ అయితే ఏమి ఉండవండి. ప్రతి ఒక్క క్వశ్చన్ కరెక్ట్ పెడితే మీకు ఒక మార్క్ వస్తుంది. ఇది మన సిలబస్, ఎక్కడి నుంచి మార్క్స్ వస్తాయి, ఏ సబ్జెక్ట్ నుంచి మనకు ఎంట్రన్స్ టెస్ట్లో ఎన్ని మార్క్స్ వస్తాయి అనే దాని గురించి. ఈ సబ్జెక్ట్స్ మనం ఎట్లా చదువుకోవాలండి? మెయిన్గా మనకు 6th నుంచి 10th వరకు బుక్స్ ఉన్నాయండి. 6th నుంచి 10th వరకు అకాడమీ బుక్స్ ఉన్నాయి కదా. తెలుగు మీడియం వాళ్ళకి తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం, ఉర్దూ మీడియం వాళ్ళకు ఉర్దూ మీడియం. ఈ బుక్స్ అన్నీ మీకు ఇప్పుడు దొరకకపోవచ్చు అండి. ఎందుకంటే మనకు వెబ్సైట్లో, ఎస్సీఆర్టీ వెబ్సైట్ లోపల కూడా ఈ బుక్స్ అని ఉంటుంది. అక్కడ కూడా మనకు దొరుకుతాయి. మనం ఆల్రెడీ వేరే వీడియోస్లో కూడా చెప్పాము ఎట్లా చూసుకోవాలని. ఇప్పుడు ఒక యాప్ కూడా ఉందండి. యాప్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది. అది గవర్నమెంట్కి సంబంధించిన యాపే, ప్లే స్టోర్లోనే ఉంటుంది. ఆ యాప్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. యాప్ కూడా మీకు ఇక్కడ స్క్రీన్ షాట్లో వేస్తాను, ఆ యాప్ యొక్క లోగో. దానిలో మనకు అన్ని బుక్స్ ఉంటాయండి. చూపిస్తాను నేను ఇప్పుడు. అది ఇక్కడ మీకు వీడియో కూడా వేస్తాను చూడండి. మీరు ఇక్కడ వీడియో చూసుకోండి. ఇక్కడ మనకు తెలంగాణ స్టేట్ బోర్డ్ అనే యాప్ ఉంది చూడండి. ఈ యాప్ని నేను స్క్రీన్ షాట్లో ఇస్తాను. ఇక్కడ మీకు స్క్రీన్ రికార్డ్ కూడా కనిపిస్తూ ఉంటుంది. ఈ విధంగా యాప్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది చూడండి. ఇక్కడ మనకు తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం, న్యూ బుక్స్, హిందీ మీడియం, ఉర్దూ మీడియం, సిలబస్, మోడల్ పేపర్స్, ప్రీవియస్ పేపర్స్, క్వశ్చన్ పేపర్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్, నోట్స్, ఎస్సీఆర్టీ ఇంగ్లీష్ బుక్స్, హిందీ బుక్స్, తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం, ఉర్దూ మీడియం. ఇక్కడ చూడండి, తెలుగు మీడియం వాళ్ళు ఇక్కడ తెలుగు మీడియం ఉంది కదా. తెలుగు మీడియంలో ఇక్కడ తెలుగు మీడియం బుక్స్ అయితే ఓపెన్ చేయాల్సి ఉంటుంది. తెలుగు మీడియం క్లిక్ చేసిన అనుకోండి, ఇక్కడ 1st, 2nd, 3rd, 4th, 5th, 6th, 7th, 8th, 9th, 10th అన్ని బుక్స్ అయితే ఉండడం జరిగింది చూడండి.
ఈ విధంగా మీరు ఏ బుక్ కావాలనుకుంటే ఆ బుక్ మీద ఓపెన్ చేయండి. నేను ఒకసారి ఇప్పుడు మనకు ఒక 10th క్లాస్ బుక్ మీద ఓపెన్ చేస్తాను చూడండి. 10th క్లాస్ పైన ఓపెన్ చేయగానే 10th క్లాస్ బుక్ పైన ఓపెన్ చేయగానే అందులో ఉన్న 10th క్లాస్లో ఉన్న పీడిఎఫ్స్ అన్ని చూపిస్తాను అనమాట. మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్, ఎన్విరాన్మెంటల్ సైన్స్, ఇంగ్లీష్ ఇవన్నీ చూపించడం జరుగుతుంది అనమాట. ఇక్కడ ఇవన్నీ బుక్స్ అనమాట. మనకి ఏ బుక్ అవసరం ఉంటో ఆ బుక్ పైన క్లిక్ చేసి మ్యాథ్స్ బుక్ చూపిస్తాను చూడండి. మ్యాథ్స్ బుక్ డౌన్లోడ్ ఫైల్ క్లిక్ చేస్తే మనకు యాప్లో బుక్ అయితే ఓపెన్ అవుతుంది చూడండి. ఇది తెలుగు మీడియం బుక్ అనమాట. చూడండి ఇక్కడ మీకు బుక్ కూడా కనిపిస్తూ ఉంటుంది. ఈ విధంగా అయితే ఉంటుంది చూడండి. ఈ బుక్ కూడా పైన స్క్రీన్ షాట్ ఇక్కడ రికార్డింగ్ కనిపిస్తూ ఉంటుంది మీకు. ఈ విధంగా బుక్ చూసుకోండి. ఈ బుక్లో అన్ని చదవాలంటే కూడా మనకి ఇప్పుడు టైం లేదండి. ఓన్లీ 1 month టైం మాత్రమే ఉంది కాబట్టి మనకు మేలో ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి మీరు ఇంపార్టెంట్ విషయాలు మాత్రమే చూసుకోండి. ఆల్రెడీ మీరు పీజీలు, డిగ్రీలు, ఇంటర్మీడియట్ అయిపోయినంతే మీకు ఈ బుక్స్ మీద అవగాహన ఉండే కదా మీరు ఆ ముందరికి వెళ్ళింది. ఈ బుక్స్ అన్ని బ్రీఫ్గా రిఫర్ చేయండి. అంటే జస్ట్ ఇట్లా రివిజన్ లాగా చూసుకోండి. ఇంపార్టెంట్ ఫార్ములాస్ కానీ ఇంపార్టెంట్ విషయాలు మనకు ఆల్రెడీ చదివి ఉంటాం కాబట్టి తెలిసి ఉంటాయి అనమాట. సపరేట్ వీటి మీద ఒక బుక్ తయారు చేయడానికి మనకు అంత టైం లేదనమాట. ఇంపార్టెంట్ విషయాలు, ఇంపార్టెంట్ టాపిక్స్ ఫర్దర్గా మనం ఒక మంచి పీడిఎఫ్ని తయారు చేసి ఫర్దర్గా మీకు ఇస్తాను. కానీ ఈ ఇయర్లో అయితే ఇవ్వడానికి అంత సాధ్యం కాదు. నేను కూడా స్టడీస్ పైన బిజీగా ఉన్నా కాబట్టి ఇవ్వలేను. జస్ట్ మీరు ఎవరైనా బుక్స్ ఫ్రీగా కావాలనుకుంటే ఈ యాప్ని యూజ్ చేసుకొని బుక్స్ అయితే చదవండి. మీకు ఇక్కడ యాప్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. యాప్ లోగో కూడా ఇక్కడ ఇస్తాను. ఆ యాప్లోకి వెళ్ళి మీరు అన్ని బుక్స్ చూసుకోవచ్చు. నేను ఇంగ్లీష్ మీడియం బుక్ కూడా చూపిస్తాను మీకు. చూడండి ఇక్కడ ఇంగ్లీష్ మీడియం మనం చూడండి. ఇంగ్లీష్ పైన క్లిక్ చేసేయండి. ఇక్కడ మీకు ఏ బుక్ కావాలంటే ఆ బుక్ ఉంటుందండి. చూడండి ఇక్కడ ఉంది. మ్యాథ్స్ బుక్ పైన క్లిక్ చేసి ఓపెన్ చేస్తున్నాను. డౌన్లోడ్ ఫైల్ పైన క్లిక్ చేసి మీరు చూసుకుంటే ఈ విధంగా చూడండి మ్యాథ్స్ బుక్ కూడా ఇట్లా కనిపిస్తుంది మీకు. సిలబస్, రియల్ నెంబర్స్ చూడండి ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా సింపుల్గానే మీరు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈజీగా ఈ బుక్స్ అన్నీ చూసుకోవచ్చు. ఇది సిలబస్. ఈ విధంగా అన్ని బుక్స్ ద్వారా మీరు మెయిన్ బుక్స్ అంటే మనం మ్యాక్సిమంగా ఫోకస్ చేయాల్సిన విషయం ఏంటంటే మీరు మ్యాథ్స్ పైన ఫోకస్ చేయండి. మీరు ఎవరైతే సబ్జెక్ట్ తెలుగు ఉంటుందో దానిపైన ఫోకస్ చేయండి. సోషల్ పైన ఫోకస్ చేయండి. ఈ విషయాలపైన ఫోకస్ చేస్తే మీకు ఖచ్చితంగా సీట్ రావడానికి అవకాశం ఉంటుంది. బయాలజికల్ సైన్స్, ఫిజికల్ సైన్స్ ఓకే చూడండి, బట్ ఎక్కువగా చూడాల్సిన అవసరం లేదు. తెలుగు మీడియం వాళ్ళు అయితే తెలుగు, మ్యాథ్స్, సోషల్. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు అయితే ఇంగ్లీష్, తర్వాత వచ్చేసరికి మ్యాథ్స్, సోషల్. ఉర్దూ మీడియం వల్ల ఉర్దూ, మ్యాథ్స్, సోషల్ ఇవి పైన ఎక్కువ ఫోకస్ చేశారనుకోండి మీకు ఈజీగా మార్క్స్ వస్తాయి. ఎందుకంటే మ్యాథ్స్లో మీరు మ్యాక్సిమం తప్పు చేయడానికి వీలేమి ఉండదు. 10th క్లాస్ వరకు ఉండే మ్యాథ్స్ కదా, 6th నుంచి 10th క్లాస్ వరకు మ్యాథ్స్ ఉంటుంది. ఈజీగా మీరు చదివి ఆల్రెడీ మీకు బేసిక్ నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా క్వాలిఫై కావచ్చు, మంచి మార్క్సే వస్తాయి. అందులో పెద్ద టఫ్ క్వశ్చన్స్ ఏవి ఇవ్వరండి, ఈజీగానే ఇస్తారు. అందులో పెద్ద భయపడడానికి ఏం టెన్షన్ లేదు, ఈజీగానే ఇస్తారు. ఇంకా మనము షెడ్యూల్ గురించి కూడా మనం మాట్లాడుకున్నట్లయితే షెడ్యూల్ కూడా, ఎందుకంటే మనకు షెడ్యూల్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. షెడ్యూల్ కూడా చూసుకున్నట్లయితే చూడండి, మనకు ఇక్కడ నేను స్క్రీన్ షాట్ ఇస్తాను మీకు. మనకి ఇక్కడ చాలామంది ఇంకా కొన్ని విషయాల గురించి ఏంటంటే 8 ఆప్షన్ ఎప్పుడు ఇస్తారని అడుగుతారనమాట. 8 ఆప్షన్ వచ్చేసరికి మనకు చూడండి మనకి ఇక్కడ ఇచ్చారనమాట. మనకు April 17 నుంచి April 18 వరకు ఇస్తారంట. మనకు అప్లికేషన్ అయిపోయిన తర్వాత April 15కి మనకు అప్లికేషన్ అయిపోతుంది కదా. అప్లికేషన్ అయిపోయిన తర్వాత మనకు 17, 18 రోజు 2 రోజులు మనకు మనం ఏమైనా మిస్టేక్స్ చేసి ఉంటే అప్లికేషన్లో చేసుకోవడానికి అయితే అవకాశం ఇచ్చారు. ఈ అవకాశాన్ని కూడా వినియోగించుకోండి. ఎందుకంటే మనం తప్పులు పెట్టకండి. ఎందుకంటే మీరు మ్యాక్సిమం అప్లికేషన్ చేసినప్పుడు జాగ్రత్తగా అప్లికేషన్ చేసుకొని ఉంచుకోండి. తర్వాత మళ్ళీ ఇబ్బంది పడడం ఎందుకు. మీరు ఇంకొక విషయం చెప్తాను, మరీ చెప్తాను, చాలామంది తప్పు చేసే విషయం ఏంటంటే మీరు ఏ మీడియంలో చేయాలనుకుంటారో ఆ మీడియంనే సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే మీడియం చేంజ్ చేసుకోవడానికి అవకాశం ఉండదు, చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటారు. ఇంతకుముందు కూడా మేము చాలామంది చెప్పాను, మిస్టేక్ జరిగినాయి. కొన్ని ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది, వాళ్ళకి మెయిల్ పెడితే కొన్ని చేంజ్ అయ్యాను. కానీ ఇప్పుడు ఈసారి అట్లా ఆప్షన్ ఇస్తారో ఎవరో మనకు తెలియదు. కాబట్టి ఖచ్చితంగా మీరైతే జాగ్రత్తగా అప్లై చేసుకోండి. ఇక్కడ మనకు షెడ్యూల్ చూసుకున్నట్లయితే మనకు April 15 వరకు మనం లాస్ట్ వరకు అప్లై చేసుకోవచ్చు. మనకు హాల్ టికెట్లు 8 ఆప్షన్ వచ్చేసరికి April 17, 18. తర్వాత మనకు ఎగ్జామినేషన్ వచ్చి May 21, May 22 ఈ 2 రోజుల్లో మనకు ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. తర్వాత కీ ఇస్తారు. తర్వాత రిజల్ట్ వచ్చేసరికి మనకు May 30 వరకు వచ్చేస్తుంది. తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ అన్నీ మనకు జూన్లో కంప్లీట్ అయిపోతాయి. మళ్ళీ మనకు అకాడమిక్ ఇయర్ వచ్చేసరికి July 1st నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. ఇంతకుముందు కూడా ఈ విధంగా స్టార్ట్ అయింది, ఇప్పుడు కూడా ఈ విధంగా స్టార్ట్ అవుతుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా అలర్ట్గా ఉండండి, ప్రిపేర్ కాండి, టైం వేస్ట్ చేయకండి. ఎందుకంటే టైం లేదు కాబట్టి నేను చెప్పిన విధంగా ఈ యాప్లో ఓపెన్ చేసుకొని మీరు బుక్స్ చూసుకోండి. మీకు బుక్స్ దొరకపోతే ఇంకా వేరే మెటీరియల్స్ అవన్నీ మీరు ఎంత చదివినా అందులో నుంచి వస్తాయని మనం చెప్పలేం కదా. చాలా మెటీరియల్స్ ఉన్నాయి, బయట మెటీరియల్స్ ఉన్నాయి, యాప్స్ ఉన్నాయి, అన్నింటినీ మనం చెప్పలేం. కాబట్టి నాకు తెలిసిన ఇంపార్టెంట్ విషయాలు మాత్రమే నేను చెప్తున్నాను. ఎవరికైతే యూజ్తో వాళ్ళు యూజ్ చేసుకోండి, మిగతా వాళ్ళు స్కిప్ చేసేయండి వీడియోని, అందులో ఏం లేదు. ఈ ఇన్ఫర్మేషన్ మీకు మొత్తం యూజ్ అయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసేయండి. ఎవరికైనా అవసరం అనుకుంటే వాళ్ళకి వీడియోని షేర్ చేసేయండి. నేను మీ నవీన్ కుమార్, సైనింగ్ అవుట్. జై హింద్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.